హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ మ్యాగీ. అందరు ఎలా ఉన్నారు గాయస్? నేనైతే చాలా బాగున్నా. సో మేము ఈరోజైతే వెమ్లవాడ వెళ్తున్నామండి. చూడండి మా తమ్ముడు ఎంత ఎంజాయ్ చేస్తున్నాడో. సో మేమైతే స్టార్ట్ అయిపోయాం. సో మేమైతే బస్ స్టాప్లో బస్ కోసం అని వెయిట్ చేస్తున్నాం. మాకైతే డైరెక్ట్ బస్ అయితే దొరకలేదు. మేమైతే కరీంనగర్ బస్ అయితే ఎక్కాం. ఇక్కడ క్లైమేట్ అయితే చాలా బాగుంది, వర్షం పడేలానే ఉంది. సో ఆల్మోస్ట్ కరీంనగర్కి అయితే మేము వచ్చేసాం. ఇక్కడ మేమైతే షాప్కి వెళ్ళి బిస్కెట్స్ అవి ఇవి తీసుకొని ఇక్కడ బస్ కోసం అయితే వెయిట్ చేసాం. అసలు బస్ రావడానికి ఫుల్ టైం పట్టింది. బస్లో ఫుల్ బోరింగ్గా ఉందని నేను మా మమ్మీ అయితే లూడో గేమ్ ఆడాము. ఈ గేమ్లో అయితే మా మమ్మీ విన్ అయింది. సో ఇక్కడ ఇప్పుడిప్పుడే రెయిన్ స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ అందరూ తడిసిపోయారు. ఇక్కడైతే ఫుల్ ట్రాఫిక్ ఉంది. అసలు మేమైతే సక్సెస్ఫుల్గా వేములవాడకి అయితే వచ్చేసాం. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ టైం అయితే 2:05 అవుతుంది. మేమైతే రూమ్ కోసం అయితే వచ్చాం. ఇక్కడైతే చాలామంది ఉన్నారు. అసలు రూమ్ దొరుకుద్దో లేదో అనుకున్నాం, కానీ మాకైతే రూమ్ దొరికింది. మా మమ్మీ వాళ్ళు రూమ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే మా తమ్ముడేమో పిచ్చి పిచ్చి చేస్తున్నాడు. మా తమ్ముడైతే ఫుల్ అల్లరి చేశాడు, ఇంకా ఎంజాయ్ కూడా చేశాడు. మాకైతే రూమ్ దొరికింది. మా రూమ్ నెంబర్ అయితే 66. మా తమ్ముడైతే రూమ్ కీస్ అయితే ఓపెన్ చేశాడు. రూమ్ అయితే ఓకే బాగుంది. మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాం. సో టెంపుల్కి అయితే వచ్చేసాం మేము. ఇక్కడైతే ఫుల్ ట్రాఫిక్. అసలు వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ మన వేములవాడలో ఉంది, శ్రీ రాజరాజేశ్వరి టెంపుల్. ఈ టెంపుల్కి చాలామంది వస్తారు. ఇక్కడైతే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి వచ్చి చూడండి. ఈ టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంది. ఫస్ట్ గర్భగుడిలో ఉన్న శివుని అయితే అందరం దర్శనం చేసుకోవాలి. ఇక్కడ నుంచి బయటికి వచ్చి ఇంకా చాలా విగ్రహాలని మనం దర్శించుకోవచ్చు. ఇక్కడ ఎవరైనా అనుకున్న జరిగితే కోడే అంటే ఆవు అని అర్థం. ఆవును తెచ్చి ఇక్కడ దేవుడు కూడా కట్టేసి వెళ్తారు. సో ఇక్కడ మనం ఏం కోరిక కోరుకున్నా కూడా ఖచ్చితంగా జరుగుతాయని మన భక్తుల కోరిక. మేము కూడా ఆవును తీసుకొని గుడి చుట్టూ అయితే ప్రదక్షిణం చేశాము.
ఇక్కడికి వచ్చిన వారు శ్రీ రాజరాజేశ్వరి దేవుణ్ణి దర్శించుకున్న తర్వాత ఇక్కడే బంతిపోచమ్మ టెంపుల్ కూడా ఉంటుంది. ఇక్కడ చాలామంది అయితే బోనాలు ఎత్తుకుంటారు. సో మేము కూడా బోనం ఎత్తుకుందామని బోనంకి అయితే అన్నీ రెడీ చేసుకున్నాము. సో మా మమ్మీ అయితే బోనం ఎత్తుకోవడానికి మొత్తం అన్ని రెడీ చేసుకుంది. సో సక్సెస్ఫుల్గా మా మమ్మీ అయితే బోనం ఎత్తుకుంది. ఇక్కడ నుంచి టెంపుల్ లోపలికి వచ్చి మేమైతే దర్శనం అయితే చేసుకున్నాం. సో వెళ్ళే దారిలో మేమైతే షాపింగ్ చేసుకుంటూ వెళ్ళాము. మమ్మీ నేను అయితే బ్యాంగిల్స్ తీసుకున్నాం. సో వెయిట్ ఫర్ పార్ట్ 2. మేమైతే కొండగట్టు కూడా వెళ్ళాము. అక్కడ ఏం జరిగిందో మీకు ఇంకో వీడియోలో చెప్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఎవ్రీవన్. బాయ్. లవ్ యూ ఆల్.